ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా. సందేశం ఏమిటి అంటే, మంచి సందేశం ఏమిటి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మనుషులు మహిమ కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, మహిమ కలిగినటువంటి దేవుణ్ణి సేవిస్తూ, మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుణ్ణి పూజిస్తూ, మంచి చేయవలసినటువంటి వారు మంచి చేయలేకపోతున్నారు. సందేశం ఏంటంటే, మంచి చేయవలసిన వారు మంచి చేయలేకపోతున్నారు. క్రైస్తవులు, క్రీస్తును అనుసరిస్తున్నవారు, క్రీస్తుని ఆరాధిస్తున్నవారు, క్రీస్తును వెంబడిస్తున్నవారు ఎలా ఉండాలి అంటే, మంచివారుగా ఉండాలి, మంచివారుగా ఉండాలి. కానీ మంచి చెడు రెండు మిక్సింగ్ అయి ఉంటున్నాయి. మంచి చెడు రెండు ఉంటున్నాయి. లోకంలో ఉన్నవారంటే, లోకంలో తిరిగేవారంటే వారిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కానీ క్రైస్తవుడు లోకంలో కలిసిపోకూడదుగా. క్రైస్తవుడు లోకానికి ఒక ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో నుండి వేరై, లోకంలో నుండి ప్రత్యేకించబడిన వ్యక్తే క్రైస్తవుడు. మరి క్రైస్తవుడిలో మంచి చెడు రెండు ఉంటే ఎలా? అప్పుడప్పుడు మంచిగా మాట్లాడుతూ, మరలా అప్పుడప్పుడు చెడ్డగా బిహేవ్ చేస్తే ఎలా? మందిరంలో ఉన్నంతసేపు మంచిగా ఉంటూ, మందిరాన్ని దాటి బయటికి వెళ్ళిన తర్వాత మరలా చెడ్డగా ఉంటే ఎలా? నలుగురిలో ఉన్నప్పుడు మంచిగా ఉంటూ, ఒంటరిగా ఉన్నప్పుడు మంచిని విడిచిపెడితే ఎలా? అంటే లోకంలో ఉన్నవారు మంచి చెడు రెండు కలిగి ఉంటారు. అది ఆశ్చర్యపడక్కర్లా. లోకానికి వేరై, లోకంలో నుండి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి క్రైస్తవుడు. క్రైస్తవుల్లో మంచి ఉండాలి, మంచి ఉండాలి. ఆ క్రైస్తవుడు అన్నవాడు మరి ఏ పనులు చేస్తే మంచిది, విశ్వాసి అన్న వ్యక్తి ఏ పనులు చేస్తే మంచిదో దేవాది దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మనకు రాసి ఉంచాడు. 3 విషయాలు నేను మీ మధ్యకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మీరు ఎక్కడుండి ఈ వర్తమానం ఆలకిస్తున్నారో నాకు తెలీదు, కానీ చక్కగా ఆలకించండి. దేవుని వాక్యం నీ కొరకే, దేవుని వాక్యం నీ కోసమే. దేవుని వాక్యం ఈ దినం నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మంచిది. ఆ మంచి వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటే, నీ హృదయం మంచిగా మారితే, నీ హృదయం మంచిగా మారితే నీ మాటలు మంచిగా ఉంటాయి. నీ మాటలు మంచిగా ఉంటే నీ సాక్ష్యం మంచిగా ఉంటుంది. నీ సాక్ష్యం మంచిగా ఉంటే దేవునికి మహిమ వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మనం ఏం చేసినా దేవుని మహిమ కోసం చేయాలి. మనం ఎలా బ్రతికినా మన బ్రతుకు ద్వారా దేవునికి మహిమ రావాలి. మన బ్రతికే బ్రతుకులో దేవుని మహిమ పరుస్తూ బ్రతకాలి. అదే క్రిస్టియానిటీ లైఫ్ అంటే. ఎలా పడితే అలా బ్రతికేస్తాను, ఎలా పడితే అలా మాట్లాడేస్తాను, ఎలా పడితే అలా జీవిస్తాను, నన్నెవరు ఆపేది, నాకెవరు అడ్డు, నా బ్రతుకు నా ఇష్టం. ఇది లోకానికి సరిపోయే డైలాగ్, ఇది లోకస్తులకు సరిపోయే డైలాగ్. సహోదరుడా, నువ్వు లోకంలో నుండి వేరైన వ్యక్తివి. లోకంలో నుండి నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. నిన్ను ఒకరు లోకంలో నుండి వేరు చేసి, ప్రత్యేకింపజేసి, నిన్ను పరిశుద్ధమైన సంఘమనే సహవాసంలోకి నిన్ను చేర్చారు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ సందేశం లోకంలో ఉన్న వారికి కాదు,
ఈ సందేశం నీకోసమే. దేవుని మందిరానికి వెళ్ళే క్రైస్తవ జనాంగమా, విశ్వాసులుగా పిలువబడుతున్న జనాంగమా, దేవుని సొత్తైన ప్రజలుగా చెప్పబడుతున్న నా ప్రియ దేవుని జనాంగమా, ఈ వర్తమానం నీకోసమే. ఎలా పడితే అలా బ్రతికేస్తాను, ఎలా పడితే అలా జీవిస్తాను, ఎలా పడితే అలా నేను ఉంటాను, నన్నెవరు ఆపేది, నాకెవరు అడ్డు, నా బ్రతుకు నా ఇష్టం అనుకుంటే లేదు లేదు. నీ బ్రతుకు నీ ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం లోకంలో ఉన్నప్పుడు ఆ డైలాగ్. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినాక మన బ్రతుకు మన ఇష్టం కాదు, మన దేవుని ఇష్టంగా బ్రతుకుండాలి. మంచిది. మొట్టమొదటి విషయం, ఏది చేస్తే మంచిది అన్నది మనం ఆలోచిస్తే 92వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుట మంచిది. ఏంటంట? యెహోవాను స్తుతించుట మంచిది. ఈ ఆగస్టు నెలలో 2026 సంవత్సరం ఈ 19వ తేదీ, జనవరి నెల మొదలుకొని ఆగస్టు నెల ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నిన్ను నన్ను కాపాడినందుకు, నిన్ను నన్ను సంరక్షించినందుకు, నిన్ను నన్ను పోషించినందుకు, ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సమయము కంటికి రెప్పవలే కాపాడినందుకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిది. ప్రతి దినమును ప్రభువైన యేసుక్రీస్తు వారికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన నీకు మేలు చేశాడు కాబట్టి, ఆయన నిన్ను సంరక్షిస్తున్నాడు కాబట్టి, ఆయన నిన్ను పోషిస్తున్నాడు కాబట్టి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ క్షణమున ఏ రోజున ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మా ప్రాంతంలో గడిచిన 2 దినాల్లోనే 5 ప్రాణాలు పోవటం నేను చూశాను. గడిచిన 2 దినాల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. వారిలో 3 యవనస్తులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమయమున ఏది సంభవిస్తుందో తెలియని పరిస్థితి. నిన్న కనపడిన వ్యక్తి రేపటికి కనపడతాడో లేదో గ్యారంటీ లేదు. మనిషి జీవితం ఆవిరి వంటిదని, నరుని జీవితము గెడ్డి వంటిదని, నరుని జీవితము నీడ వంటిదని, నీటి బొడగ వంటిదని దేవుని వాక్యాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 రోజుల క్రితం కనిపించిన వ్యక్తి, వందనాలన్నా అని చెప్పిన వ్యక్తి కొద్ది గంటలలో నిర్జీవమైపోయాడు, మరణించాడు. ఎవరు అనుకుంటారు? మరణము ఏ క్షణమున, ఏ సమయమున ఎవరిని మృంగుతుందో తెలీదు. ఈ కాలంలో మరణం ఎటు నుండి సంభవిస్తుందో తెలీదు. పుట్టుక సంఖ్య కంటే మరణ సంఖ్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలో. శుభవార్తల కంటే దుర్వార్తలే ఎక్కువ వింటున్నాం ఈ కాలంలో. శుభకార్యాల కంటే దుఃఖకరమైన కార్యాలే ఎక్కువగా జరుగుతున్నాయి ఈ కాలంలో. మరణాలు పెరుగుతున్నాయి, మరణాలు సంఖ్య పెరుగుతుంది, మరణాలు పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నాయి. కానీ నువ్వు నేను ఇంకా బ్రతికే ఉన్నావే. కారణం ఏంటి? నీ గొప్పతనమా? నువ్వు తినే ఆహారం వల్ల, నువ్వు తీసుకునే డైట్ వల్ల, నువ్వు చేసే ఎక్సర్సైజ్ వల్ల, నువ్వు తాగే నీరు వల్ల, నువ్వు ఉంటున్న వాతావరణం వల్ల నువ్వు ఇంకా బ్రతుకున్నావు. కారణం ఏంటి? యేసయ్య కృప. యేసయ్య కృప. నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. ఈరోజు నువ్వు తింటున్నావంటే దేవుని కృప. ఈరోజు నువ్వు వస్త్రం ధరించుకున్నావంటే దేవుని కృప. ఈరోజు నువ్వు మంచి ఆహారం తీసుకుంటున్నావంటే దేవుని కృప. ఆ కృపను తలపోసుకుంటూ ప్రతి ఉదయకాలమున లేచి దేవుని కృపను తలపోసుకుంటూ దేవునికి నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది మంచిది. దేవుని కృపను తలపోసుకోవటం మంచిది. దేవుని కాపుదలను తలుచుకోవటం మంచిది. మనమేదో గొప్ప వాళ్ళమనో కాదు.
తన దయ నీ మీద ఉన్నది. అందుకే ఇంకా నువ్వు బ్రతుకున్నావు. కరోనా కాలంలోనే కరోనా నిన్ను కమ్మినప్పుడే కనుమరుగైపోవలసిన వ్యక్తివు నువ్వు. మరణ బంధకాలు నిన్ను చుట్టుకున్నప్పుడే నువ్వు కాలగర్భంలో కలిసిపోవలసిన వ్యక్తివు నువ్వు. నీవారే ఇక నువ్వు బ్రతకవని చేతులు వదిలేసిన సమయంలో, వైద్యులే బ్రతకవని చేతులు వదిలేసిన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ మీద తన దయను చూపించి నీకు ఒక బ్రతుకునిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, జీవం పోసాడు. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి సమయము తన కృప వెంపడి కృప నీ మీద కురిపిస్తున్నాడు. అటువంటి సమయంలో కృపామయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపను తలపోసుకుంటూ నువ్వు ప్రతినిత్యం ఏం చెల్లించాలి? యెహోవాను స్తుతించుట మంచిది. ఇది మంచి పని. మరి ఆయనకి కృపను తలపోసుకోకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, నీ అంతటి నువ్వు జీవిస్తూ దేవుని కృపను తలుచుకోకుండా ఉంటే అది మంచిదా? లేదు లేదు. ప్రతి దినము దేవునిని స్తుతించాలి. అలా కాకుండా నాకు నచ్చినప్పుడు నేను దేవుని మందిరానికి వస్తాను, ఆదివారానికి ఒకసారి వచ్చి స్తుతి పాట ఒక పాట పాడి సాక్ష్యం ఒకటి చెప్పి నేను ప్రభువును స్తుతిస్తాను, కానుకేసి వెళ్ళిపోతానంటే తప్పు. ఇది మంచిది కాదు. ప్రతి దినము దేవుని స్తుతించాలి. ప్రతి ఆదివారం దేవుని గణపరచాలి. ప్రతి శుక్రవారం దేవుని మందిరంలోకి వచ్చి స్త్రీల పరిచర్య ప్రార్థనల్లో పాల్గొనాలి. ప్రతినిత్యము అరుణోదయమును లేచి రాత్రంతా నా ఇంటిని, నా ఇంటి వారిని కాపాడినందుకు నీకే స్తోత్రమయ్యా అని వేకువజామున లేచి నీ ఇంటిలో నేను మోకరించి ప్రార్థిస్తూ ప్రభువును స్తుతించాలి. ఇది ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన నియమాలు, నిబంధనలు. దీనిని ఉల్లంఘిస్తే ఎలా? స్తుతించట్లేదా? ప్రభు కృపను తలపోసుకోవట్లేదా? ప్రభువును గణపరచట్లేదా? ప్రభువును ముందు పెట్టట్లేదా? ప్రభుకి ఇవ్వవలసిన స్థానం, ప్రభుకి ఇవ్వవలసిన సమయం ఇవ్వట్లేదా? ఎలా నీ జీవితంలో బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఆయన ఆశపడని రీతిగా నీ బ్రతుకుండట్లా, ఆయన ఆశపడని రీతిగా నీ ప్రవర్తన ఉండట్లా, ఆయన ఆశపడని రీతిగా నీ స్వభావం ఉండట్లా. ఆయన ఎద్దుకురా, ఆయన ఎద్దుకురా. ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశను తీర్చడానికి రా. ఎంతకాటికి నీ ఆశలు, ఎంతకాటికి నీ ఆలోచనలు, ఎంతకాటికి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావే? నీకోసం పరలోకం నుండి భూలోకానికి వచ్చి నిన్ను ప్రతిదినము సంరక్షిస్తూ, పోషిస్తూ, కంటికి రెప్పవలే కాపాడుతున్నటువంటి కరుణామయునికి నీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఆశను కనుగొని ఆయన ఆశను తీర్చే ప్రక్రియలో నువ్వు జీవిస్తూ ఉంటే నీ ఆశలు తీర్చడానికి నా ప్రభు ఎప్పుడు సంసిద్ధుడే. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది ప్రభువును స్తుతించు. రెండో పని, నూట 33వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. రెండవ పని ఏంటంటే మనుషుల మధ్య ఐక్యత కలిగి నివసించాలి. మొదటి పని నీకు దేవునికి సంబంధించిన పని. రెండో పని నీకు నీ చుట్టూ ఉన్న వారికి సంబంధించిన పని. అంటే సమాధానం కలిగి ఉండాలి, సఖ్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. ఇది మంచిది. ఈరోజు క్రైస్తవ కుటుంబాల గురించి నేను చెప్తున్నాను. లోకంలో ఉండే అన్యుల కుటుంబాల గురించి నేను మాట్లాడట్లేదండి. క్రైస్తవ కుటుంబాల గురించి చెప్తున్నాను. ఈరోజు క్రైస్తవుల కుటుంబాలు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల బిడ్డలు ఐక్యత కలిగి ఉండాలి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఐక్యత కలిగి ఉండాలి. సంఘములోకి వచ్చినటువంటి ఆత్మీయ కుటుంబం, తోటి సహోదరులు, తోటి సహోదరులు, తోటి విశ్వాసులు ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. సంఘములో సంఘ కాపరి, సంఘం కూడా ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు చాలా ఉన్నాయి.
క్రైస్తవులు చాలా విస్తరించారు. క్రైస్తవుని దేవుని మందిరాలు చాలా ఉన్నాయి. కానీ ఐక్యత కలిగి, సహవాసము కలిగి, సమాధానము కలిగి, కలిసికట్టుగా ఉంటున్న క్రైస్తవ కుటుంబాలు ఎన్నున్నాయి? చాలా తక్కువ ఉన్నాయి. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబం ఐక్యతగా ఉందా? నీ భర్తతో ఐక్యతగా ఉంటున్నావా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ అన్నతో ఐక్యత కలిగి ఉంటున్నావా? మీ మమ్మీ మీ డాడీతో కలిసికట్టుగా ఉంటున్నావా? ఈరోజు కుటుంబాల్లో ఐక్యత లేదు. తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఐక్యత లేదు, భార్య భర్తల మధ్య ఐక్యత లేదు. ఎవడిష్టం వాడిది, ఎవడిష్టం వాడిది. భార్య ఇష్టం భార్యది, భర్త ఇష్టం భర్తది, బిడ్డల ఇష్టం బిడ్డలది, అమ్మ ఇష్టం అమ్మది, నానిష్టం నాన్నది. ఎవడిష్టం వాడిది అన్నట్లుగా ఉన్నాయి క్రైస్తవ కుటుంబాలు. ఇది తప్పు. ఒక యూనిటీగా ఉండాలి క్రిస్టియన్ ఫ్యామిలీస్, ఒక యూనియన్గా ఉండాలి క్రిస్టియన్ ఫ్యామిలీస్. భార్య మాట భర్తకు నచ్చాలి, భర్త మాట భార్యకు నచ్చాలి, తల్లిదండ్రుల మాట బిడ్డలకు నచ్చాలి. కుటుంబంలో అందరి మాట ఒకటవ్వాలి, అందరూ కలిసి ప్రార్థించాలి, అందరూ కలిసి మందిరంలోకి రావాలి, అందరూ కలిసి ప్రభువును గణపరచాలి. అది ఐక్యత. రోజు ఇలాంటి ఐక్యత కనిపించట్లా. కుటుంబాల్లోనే ఐక్యత లేదు. ఇరుగు పొరుగు వాళ్ళతో ఇంకెక్కడ ఐక్యత ఉంటుంది? నా ప్రియ దేవుని బిడ్డలారా, మేడగదిలో 120 మంది కలిసి ఒక ఐక్యతగా కూడుకొని 10 దినములు వారు ప్రార్థించారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకు దిగి వచ్చాడు. వారి నాలుకలు అగ్ని నాలుకలతో విభజింపబడి పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఐక్యత ఉన్న చోటకి ఆత్మదేవుడు దిగి వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, నోవాహు 3 కోడళ్ళు, 8 మంది కలిసి ఓడను కట్టారు ఐక్యతగా. నోవాహు ఇంటిలో కుమారులకి కోడళ్ళకి ఐక్యత లేకపోయి ఉంటే ఓడ కట్టేవాళ్ళు కాదు. కుటుంబంలో ఐక్యత ఉంది కాబట్టి ఓడ కట్టారు. ఈరోజు నీ ఇల్లే ఓ రక్షణ ఓడగా కట్టుకోవాలి. ఈరోజు నీ ఇల్లే ఓ ప్రార్థన ఓడగా కట్టుకోవాలి. ఈరోజు నీ ఇల్లే ఆరాధన ఓడగా నిర్మించబడాలి. ఈరోజు నీ ఇల్లే పరిశుద్ధ దేవునికి ఒక గుడారం అవ్వాలి. పరిశుద్ధమైనటువంటి దేవునికి నీ ఇల్లే ఒక నివాసంగా మారాలి. అలా ఎప్పుడు మారుతుందంటే నీ ఇంట్లో ఒక ఐక్యత ఉన్నప్పుడు. అత్త కోడలకు మధ్య ఐక్యత లేదు. అత్త అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు. అత్త మాట కోడలు తీసుకోదు, కోడల మాట అత్త తీసుకోదు. పైగా వీళ్ళెవరు క్రైస్తవ కుటుంబాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉంటే అది మంచిది. కుటుంబంతో, కుటుంబీకులతో, సంఘములో ఉన్న వారితో యూనిటీగా ఉండండి, అది మంచిది. 3వ విషయం, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించున్నాను. ఇది మంచిది. 3వ పని ఏంటి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు మనము ప్రార్థనలు చేయాలి. ఇది మంచిది. అందరి కొరకు ప్రార్థించాలి. ప్రియ సహోదరుడా, మొదటిది ప్రభువుని స్తుతించాలి. 2వది నీ చుట్టూ ఉన్న వారితో, నీ ఇంటిలో ఉన్న వారితో సఖ్యత కలిగి ఉండాలి. 3వది నువ్వందరి కొరకు నువ్వు ప్రార్థించాలి. లేదన్నా నాతో మంచిగా ఉన్న వాళ్ళ కొరకే ప్రార్థిస్తానంటే ఎట్లా? లేదన్నా నేను ఒకరిని అప్పు అడిగాను, నాకు ఒకరు అప్పు ఇస్తానన్నారు, కొంతమంది అప్పు ఇవ్వకుండా
వాళ్ళు తప్పుకున్నారు, నాకు అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తానంటే ఎట్లా అన్న? నాతో ప్రేమగా మాట్లాడుతున్న వారు కొందరు ఉన్నారు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయలేనన్నా అంటే ఎట్లా? చేయాలి. నిన్ను ప్రేమించే వారి కొరకే కాదు, నిన్ను ద్వేషించే వారి కొరకు కూడా చేయాలి. నిన్ను హింసించే వారి కొరకు కూడా ప్రార్థించాలి. అదే క్రైస్తవ్యం. వర్షము మంచి వాళ్ళ మీద పడుతుందా, చెడ్డ వాళ్ళ మీద పడుతుందా? అందరి మీద పడుతుంది. అందరిని వర్షం తడుపుతుంది. క్రైస్తవుడు వర్షము వంటి వాడు. అందరి మీద ఒకే ప్రేమ వర్షం కురిపించాలి. అందరి ఎడల దయా వర్షం కురిపించాలి. అందరి ఎడల జాలి వర్షం కురిపించాలి. కురిపిస్తున్నావా ప్రేమ వర్షాన్ని? అందరి కొరకు ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబీకుల కొరకు, నీ చుట్టూ ఉన్న వారి కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, మంత్రుల కొరకు, వ్యాపారవేత్తల కొరకు, అన్యజనుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, రక్షణ పొందుకొని రక్షణలో జారిపోతున్న వారి కొరకు, మందిరాల కొరకు, సంఘాల కొరకు, సార్వత్రిక సంఘము నిర్మాణము కొరకు, ఉన్న సంఘము చెదిరిపోకుండా నిలబడుట కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ చుట్టూ ఉన్న వారి అందరి క్షేమము కొరకు నువ్వు ప్రార్థిస్తే అది నీకు మంచిది. ప్రభు దృష్టికి ఎంతో అనుకూలమై ఉన్నది. 3 పనులు నువ్వు చేయాలి. ప్రభుని స్తుతించాలి, నీ తోటి వారితో సమాధానంగా ఉండాలి, నీ చుట్టూ ఉన్న వారందరి కొరకు నువ్వు ప్రార్థించాలి. ఈ 3 పనులు నువ్వు చేయకుండా నాకు నచ్చినట్టుగా నేను ఉంటా, నన్నెవరు ఆపేది, నన్నెవరు అడ్డుకునేదంటే నిన్ను బట్టి దేవుడు దుఃఖిస్తాడు, నిన్ను బట్టి దేవుడు ఏడుస్తాడు. నీకోసమే ఆయన కల్వరి కొండ మీద తన రక్తాన్ని దారపోస్తే, నీకోసం ఆయన సిలువను మోసుకుంటూ గాయపడిన దేహముతో ఆయన మేకులు కొట్టించుకుంటే, రక్షణ త్యాగము నీకు అర్థం కాక, క్రీస్తు ప్రేమను గుర్తెరక్క, మనోనేత్రాలు మూయబడి నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తానంటే ప్రభు ఎంత ఏడుస్తాడు. ప్రియ సహోదరుడా, బతుకు మార్చుకుంటావా? జీవితాన్ని సరిచేసుకుంటావా? అక్రమంలో నుండి బయటపడి సక్రమంలోకి రాగలుగుతావా? దిద్దుబాటు చేసుకుంటావా? నీ బ్రతుకును చక్కదిద్దుకుంటావా? ఇక నుంచి 3 పనులు చేయడానికి నిర్ణయించుకొని నీ యాత్రను కొనసాగించి ఒక దినాన మంచి వ్యక్తిగా నువ్వు సాక్ష్యాన్ని సంపాదించి నువ్వు కనుమూస్తే నీ సాక్ష్యం ఇంకా బ్రతికే ఉంటుంది, మనుషుల్లో ఉంటుంది. ప్రభువుకు మహిమకరంగా నువ్వు బ్రతికిన వ్యక్తి అవుతావు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.